ఆ పిల్లని నేనెందుకు చంపుతాన్రా? సావిత్రి, నేను వడ్డిస్తాలి, నువ్వు వెళ్ళు. ఇవన్నీ అభిరామకి ఇష్టమైన వంటలమ్మా. వీటన్నిటిని వాడు ఆప్యాయంగా తినేవాడు. అయ్యో, ఏమైందమ్మా? ఇప్పుడు నీ ముద్దుల పెళ్ళం కాఫీ తీసుకుని వస్తుంది చూడు. మీతో కలిసి కాఫీ తాగే అదృష్టం ఇన్నాళ్ళకి దొరికింది. అగో, నీ కాఫీ నాకిచ్చి నా కాఫీ నువ్వు తీసుకో. హాయ్ తాతయ్య, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏమైంది తాతయ్య, ఎందుకు అలా ఉన్నారు? ధాత్రి ఎవరు? అదేంటి తాతయ్య, నా ఫ్రెండ్ అని చెప్పానుగా. నిజంగా నీ ఫ్రెండేనా? అవును, మీకు మనోరా లాంటిదని కూడా చెప్పానుగా. మనవరాలు లాంటిదా లేక నిజంగానే మనవరాలా? మీకు అనుమానం ఎందుకు వచ్చింది? నాది అనుమానం కాదు, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఇప్పుడు నిజం చెప్పు, ధాత్రి ఎవరు? మీ మనోరాలే తాతయ్య, మీ చిన్న కుమారుడు కూతురు. ఈ విషయం ఎందుకు దాచావు? మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? నా వారసురాల్ని నా ఇంట్లోనే పరాయిదాన్ని ఎందుకు చేశావు? దాన్ని చూసి ఆనందించే అదృష్టాన్ని మాకెందుకు దాచిపెట్టావు? ఇలా చేయటం వెనక నీ స్వార్థం ఏమీ ఉండదని నాకు తెలుసు. ధాత్రిని దాచడం వెనక నీ పరమార్థం ఏంటి? మాకెందుకు చెప్పలేదు? ఎలా చెప్పను తాతయ్య, ఎలా? మీ మనవణ్ణంట తన స్థానంలోకి నేనొచ్చాను. ఇప్పుడు తనెవరో చెప్పితే నేనెవరన్నా అనుమానం వస్తుంది. ఈ విషయం మొత్తం 2 ఊళ్ళల్లో బయటపడుతుంది. నన్ను బహిష్కరిస్తారు. నా ఆశ్రయం, మీ కోరిక 2 నెరవేరు తాతయ్య. మన 2 కుటుంబాలు కలవు తాతయ్య. అందరికీ చెప్పకపోతే కనీసం నాకైనా చెప్పుండొచ్చు కదా. ఎవరికి చెప్పొద్దని తన నా దగ్గర మాట తీసుకుని తాతయ్య. ఎందుకు తెలీదు, అది తన వ్యక్తిగతమని నాకు చెప్పలేదు. సారీ తాతయ్య, మీ మనసు బాధపడుతుందని తెలుసా, కానీ తన స్థానాన్ని వాడుకుంటూ తన మాటకు విలువ ఇవ్వకపోతే బాగుండదని చెప్పలేదు తాతయ్య. నన్ను క్షమించండి. అయ్యో, నీపై నాకు కోపం లేదయ్యా. నా మనవరాలు తన ఉనికిని ఎందుకు దాచాలనుకుంటుందో నాకు తెలియటం లేదు. అంటే తన అమ్మా నాన్నలపై మీకు కోపం ఉందని ఆమె అనుకుంటుంది. ఆ ఇంట్లో నాగమ్మ దాత్రి తల్లిగారి ఫోటోని విసిరేసింది. అది చూసి ఈ ఇంట్లో కూడా తన తండ్రిపై అలాంటి కోపం ఉందనుకుందేమో. అందుకేనా మేమంటే తనకంత కోపం? మీరంటే తన కోపం ఏంటి? రాత్రి నన్ను చంపాలని చూసిందయ్యా. ఏం తాతయ్య మీరు చెప్పేది? మృత్యుదేవత నా తలదాకా వచ్చి ఆగిపోయింది.
నా కొడుకు పుట్టనే నన్ను కాపాడినట్టుంది. రాత్రి నన్నేం చేయకుండా వెళ్ళిపోయింది. మిమ్మల్ని చంపాలని చూస్తుందా? తన సంగతి చెప్తాను. ఆగుబాబు, తననేమైనా అన్నా ఉంటే నా పైన ఉట్టే. రాత్రి నా మనవరాలు. నాపై తనకు కోపం ఎందుకో తెలియదు. అంత పాపం నేను చేసుంటే తను విధించే శిక్షకు నేను తలవంచాల్సిందే. మీరేం పాపం చేశారు తాతయ్య? నా కొడుకును దూరం చేసుకున్నాను. తను వెళ్ళిపోతే మీరేం చేస్తారు? మిమ్మల్ని తప్పుపట్టడం ఎందుకు? ఎందుకైనా సరే తననేమనకు. ఏదో ఒక రోజు తనే చెప్తుంది. ఆ రోజు నా తల ఉండాలో వద్దో నేనే నిర్ణయించుకుంటాను. ఏ రోజైనా సరే, తన కోపానికి కారణం ఎలాంటిదైనా సరే మీ తల వాలనివ్వరా. అవసరమైతే నా ప్రాణాలు అడ్డేస్తాను తాతయ్య. రుద్రా, అవును తాతయ్య, తన విషయం ఏంటో నేను కనుక్కుంటాను. నాకు వదిలేసేయండి. చెప్పవే, ఇందులో ఏం కలిపావు? చెప్పకపోతే చంపేస్తాను. చెప్పు. చెప్తావా లేదా? ఏం కలపలేదండి, నన్ను నమ్మండి. నా తమ్ముడిపై హత్య ప్రయత్నం చేశారు. శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన స్నేహితురాల్ని చంపేశారు. ఇంకెలా నమ్మమంటావే? ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, నేను మీకు ప్రమాదం వచ్చే పని ఏది చెయ్యను. నాటకాలు ఆడుతున్నావా? నా తమ్ముడు ఇందాకే మొత్తం చెప్పాడే. నిన్ను నేను నమ్మను. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని నేనెందుకు చంపుకుంటాను? నా చేతులారా నా సౌభాగ్యాన్ని నేనెందుకు జరుపుకుంటాను? అలాగా? అయితే ఇది నువ్వు తాగు. తాగు. తాగవే, తాగి చూపించు, అప్పుడు నమ్ముతాను నేను. తాగు. అది నేను తాగకూడదండి. ఏ, తాగితే చస్తావనా? కాదండి. మరి తాగు. లేదు, ఆ కాఫీ మీకే. నాకు నీకొని సెపరేట్ చేసి చెప్తున్నావంటే? ఇద్దరికి కలిపే కదా కాఫీ పెట్టావు. అది తాగబోయావు కదా, ఇది ఎందుకు నువ్వు తాగకూడదు? తాగు. నేను తాగలేనండి. అవును, నువ్వు తాగలేవు. తాగితే చస్తావు, నాకు తెలుసు. కాఫీలో నువ్వు విషం కలపడం మా తమ్ముడు చూశాడు. ఇంత దాకా వచ్చాక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇది తాగుతావా, లేకపోతే పంచాయతీకి ఈడ్చుకెళ్ళి నీతో నిజం చెప్పించాలా? ఈ ఊరు నుంచి నిన్ను నీ కుటుంబాన్ని గెంటించమంటావా? వద్దండి, అంత పని చేయకండి. ఏ, నువ్వు మీ చెల్లి కలిసి మమ్మల్ని చంపాలని చూడొచ్చు, మేం పంచాయతీ పెట్టకూడదా? మీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేనే తప్పు చేయలేదు. దయచేసి పంచాయతీకి వెళ్ళకండి. మా అమ్మమ్మకి ఈ విషయం తెలియకూడదు. ఎందుకు తెలియకూడదే? ఆ ముసల్దానికి తెలియకుండానే మీ అక్క చెల్లెళ్ళు ఇవన్నీ చేస్తున్నారా? ముందు నాకు అన్నం పెట్టి దగ్గరై ఆ తర్వాత విషం పెడుతున్నావు. నాకు తెలిసే నన్ను చంపడానికి చూస్తున్నావు. మిమ్మల్ని చంపడానికి కాదండి, మార్చడానికి చూస్తున్నాను. మార్చడం ఏంటే? ఏ మార్చడమా? కాదండి, మీ తాగుడు మాన్పించడానికి కాఫీలో విరుగుడు మందు కలిపాను. అది తాగితే మీకు మందు మీద అసహ్యం పుట్టి మానేస్తారని ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారు. ఆ విరుగుడు మందు నేను తాగితే నా గర్భసంచికి ప్రమాదం అట. పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోతానట. నా పూజలు ఫలించి మీరు నన్ను ఆదరిస్తే
మీ వంశానికి వారసుడిచ్చే అదృష్టాన్ని నోచుకోనేమోనని నేను తాగట్లేదు. అసలు నిజం ఇదేనండి. మీ తాగుడు మాన్పించడానికి విరుగుడు మందు కలిపాను. మీ వంశం అంతరించకూడదని నేను తాగనని చెప్పాను. అంతేగాని మిమ్మల్ని చంపుకునే అంత దుర్మార్గురాలి కాదు నేను. అలాంటి సందర్భమే వస్తే మీకన్నా ముందు నేనే చనిపోతాను. ఇప్పటికీ నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కాఫీ నేను తాగుతాను. మీకన్నా ఏది ముఖ్యం కాదు నాకు. ఏయ్ అగో పిచ్చావా నీకు? కాస్తుంటే ఎంత ప్రమాదం జరిగేది. ఇదంతా నాకేం తెలుసు? మా తమ్ముడు వాడు చూసింది చెప్పాడు. నేను అపార్థం చేసుకున్నాను. అయినా ముందే చెప్పొచ్చు కదా. నువ్వు చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా. నువ్వు చెప్పలేదు, నాకు కోపం వచ్చింది. ఏయ్ ఏడవకు, ఇప్పుడేం కాలేదుగా. నా మంచికోరు నువ్వు చేసావు, అది తెలియక చెడు చేస్తున్నావు అనుకున్నాను. ఇదంతా మామూలే. ఏడవద్దని చెప్పానా? సరే సారీ, నన్ను క్షమించు. సారీ చెప్పాను కదా, ఇక ఆపు. నాకు ఏ మందు మాకు పెట్టక్కర్లేదు. నేనే తాగుడు మానేస్తున్నాను. నీ కోసం ఇంకా తాగను. తాగనంతే, ఒట్టు. ఏమైంది? కంగ్రాట్స్ అక్క, అనుకున్నది సాధించా. బావని మార్చుకున్నా. మీ కథ సుఖాంతమైంది. ఇక నా వంతే మిగిలింది. నేను మారి మురారికి దగ్గరవుతాను. తనకి క్షమాపణ చెప్పి తనతో జీవితం పంచుకుంటాను.
ఇక్కడ ఆటలు ఆడుతూ కూర్చోండి, అవతల ఆస్తిని తన్నుకుపోయేవారు తన్నుకుపోతారు. ఏదైనా అంటే లాజిక్ మీనింగ్ అంటూ ఏవేవో కబుర్లు చెప్తారు. అవేమీ వర్కౌట్ అవ్వో. చివరికి చేతికి చిప్పే మిగిలేలా ఉంది. రుద్రగాడు ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగేసి వస్తున్నాడు. దాత్రి ఈ ఇంటిని అల్లుకుపోతుంది. దానికి మా నాన్నగారు ప్రేమ కురిపిస్తున్నారు. మా అన్నయ్య రూమ్ ఇచ్చారు, కంచం కూడా ఇచ్చారు. వాడికి ఇష్టమైన వంటలు కూడా చేసి పెట్టారు. ఇదేదో కొంపలు మునిగే వ్యవహారాల్లో ఉంది. మీరేమో ఏమీ పట్టనట్టు ఉన్నారు. అయినా మిమ్మల్ని ఏం లాభం? నా రాతే సరిగ్గా లేదు. అందరు ఆడవాళ్ళకి మగాడు మొగుడుగా వస్తే నాకేమో ఏమీ చేతకాని ఇల్లరికం వాడు మొగుడయ్యాడు. పెళ్ళైనప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్నానని అందరికీ చులకన. అన్ని చోట్ల అవమానాలు. తల దించుకొని పోయేవాడికి ఏం తెలుస్తుంది తల వంపుల గురించి? మనిషి పుట్టుక పుడితే సరిపోతుందా? పౌరుషం ఉండద్దు? నా జన్మ ఇంతే. కర్మ కర్మ. ఏయ్! ఇంకొక్క మాట నీ నోట్లోంచి బయటకొస్తే ప్రాణాలు పైకి పోతాయి. నేను చేతగాని వాణ్ణో, మీసం గడ్డం మొలిచిన ఆడదాన్నో కాదు. అవకాశం కోసం ఎదురు చూసి పదును దొరకగానే కత్తిని పదును పెట్టేవాణ్ణి. ఇంతకాలం నేనేం చేయలేదనుకుంటున్నావా? నేనేం చేశానో చెబితే విని తట్టుకోగలనుకుంటున్నావా? నేను ఇల్లరికం వచ్చింది ఈ సామ్రాజ్యానికి చక్రవర్తిని అవుదామని. మీ చక్రవర్తి నాన్నకు ఉడిగం చేయడానికి కాదు. ఏ పావు ఎప్పుడు కదపాలో, ఏ ఎత్తు ఎప్పుడు వేయాలో నాకు బాగా తెలుసు. నేను చాప కింద నీరులా చేసిన పని 2 రోజుల్లో ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు చేయబోయే పని వెంటనే రిజల్ట్ ఇస్తుంది. ఎక్కడికండి? కృష్ణవేణి పెళ్లి గురించి అడిగావు కదా. మురారితో ముహూర్తాలు పెట్టిస్తాడో లేక మరణానికి సిద్ధపడతాడో మీ నాన్నతో తేల్చుకొస్తాను. ఏంటినా ఏం ప్లాన్ చేయబోతున్నాడు? మాయా, ఏంటి బాబు? మీతో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలి. ఏంటి బాబు అంత ముఖ్యమైన విషయం? కృష్ణవేణి పెళ్లి విషయం. సంబంధాలు చూడమని చెప్పానుగా. ఇంట్లోనే పెళ్లి కొడుకును పెట్టుకొని బయట వెతకడం ఏంటి మావయ్య? ఇంట్లోనా? ఇంట్లో ఎవరున్నారు? ఏ మురారి లేడా? మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ లోపు మీ అమ్మ నాన్నల్ని తీసుకుని వెళ్ళిపోండి. ఆలస్యం చేస్తే ఆ తర్వాత మీరు మీ అమ్మ నాన్నలు కూడా నా పగలో పార్ట్ అవుతారు. కుదరదండి. ఏ? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.